ఈ అడ్వకేట్ ఎల్ఎల్పీలు ఏం చేస్తారు మేడం మా ప్రేక్షకుల కోసం ఒకసారి? తప్పకుండా. ఇప్పుడు మా విమెన్స్ ప్రైడ్ అడ్వకేట్స్ ఎల్ఎల్పి అనేది ఏంటంటే ఎక్స్క్లూజివ్ విమెన్ అడ్వకేట్స్తో ఒక లా ఫామ్గా పార్ట్నర్షిప్ లాగా ఏర్పాటు చేయబడింది. దీంట్లో ఏంటంటే టోటల్ త్రూఅవుట్ ఇండియా 108 లేడీ అడ్వకేట్స్తో ఇది ఫామ్ చేయాలని మా ప్రెసిడెంట్ ఇందిరా గారి డ్రీమ్ ఇది. ఓకే. సో దానికోసం దీన్ని రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే త్రూఅవుట్ ఇండియా ప్రతి స్టేట్లో కూడా మా విమెన్ ప్రైడ్ అడ్వకేట్స్ వర్క్ చేయడం జరుగుతుంది. బేసికల్గా రెవెన్యూ వర్క్స్ అనేది చాలామందికి వర్క్ చేయాలంటే చాలామందికి ఎలా చేయాలనేది కొంచెం ఫాలోఅప్ చేయటంలో కానివ్వండి, తరోగా ఆ వర్క్ని అర్థం చేసుకుని ఆ కరెక్ట్ ప్రొసీజర్లో వెళ్ళటం అనేది సర్వసాధారణంగా జరగదు. కానీ మా విమెన్ ప్రైడ్ అడ్వకేట్స్ ఎల్ఎల్పిలో మేము చేస్తున్నది ఏంటంటే రెవెన్యూ వర్క్స్ సంబంధించి ఒక ఛాలెంజింగ్గా అండ్ స్పెషల్లీ ఈరోజు మనం అసైన్ భూముల గురించి మాట్లాడుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఈ ల్యాండ్లెస్ పూర్ చాలామంది ఉంటారు, నిరుపేదలు. వాళ్ళకి జీవనాధారం ఉండదు, సాగు చేసుకోవడానికి ఒక భూమి అంటూ ఉండదు. అలాంటి వారి కోసం ఏంటంటే ప్రభుత్వం ఈరోజు కొంత ల్యాండ్ ఈనామ్ అబాలిషన్ యాక్ట్ తర్వాత చాలామంది ఈనామ్ కింద అంటే అప్పట్లో జాగీర్ దగ్గర నుంచి నిజామ్స్ నుంచి కొంత ల్యాండ్ బహుమానంగా తీసుకున్న ల్యాండ్స్ అనమాట. అలాంటివన్నీ కూడా అబాలిషన్ యాక్ట్లో క్యాన్సిల్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఎక్వైర్ చేసుకుంది ఆ ల్యాండ్ అంతా. గవర్నమెంట్ తీసుకున్న ల్యాండ్ అంతా ఏం చేసిందంటే నిరుపేదలు ఉంటారు కదా, జీవనాధారం లేని నిరుపేదలకి ఆ ల్యాండ్ని పట్టా ల్యాండ్ కింద ఇవ్వటం జరిగింది. సో దీన్ని 1954లో వాళ్ళ పేర్లన్నీ కూడా ఈ రెవెన్యూ రికార్డ్స్లో ఎంటర్ చేయడం జరిగింది. దాన్ని కాసరా పహానీస్ అంటారు. అంటే కాసరా పహానీ అంటే మొదలైంది 1954లో. అప్పటి నుంచి ఆ పేదల ఎవరైతే ఉన్నారో వారికంటూ జీవనాధారంగా వారికి వ్యవసాయం చేసుకోవడానికి అనుగుణంగా కొంత భూమి 1 ఎకరం కానివ్వండి, 2 ఎకరాలు కానివ్వండి, కొంతమందికి అయితే 3, 4, 5 ఎకరాల వరకు ఇవ్వటం జరిగింది. సో దాని ద్వారా వాళ్ళ జీవనాన్ని వాళ్ళు సాగించడానికి వీలుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సో దీన్ని ఏమన్నాం, అసైన్డ్ ల్యాండ్స్ అన్నాం. అలాగే ఇప్పుడు మన బంజారా హిల్స్ ఉంది, ఒకప్పుడు అది లంబాడీలకి గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్. అది అవును, బంజారా హిల్స్ వాళ్ళ ఆ పేరు మీద అది బంజారా హిల్స్ అని రావటం జరిగింది. జూబ్లీ హిల్స్ కానీ ఇవన్నీ కూడా. ఇవన్నీ కొంతకాలం అయిన తర్వాత అంటే 1954 అంటే చాలా పూర్వకాలం. ఆ తర్వాత వారి తాలూకు లీగల్ హెయిర్స్, వారి వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సాగు చేసుకోవడానికి వాళ్ళు రావటం జరిగింది. కానీ ఇప్పుడు ఆ భూమి సాగు చేసుకోవడానికి అనుగుణంగా లేదు, అక్కడ పంటలు పండే అవకాశం కూడా ఇప్పుడు లేదు. కాబట్టి వారికి సంబంధించి ఆ ల్యాండ్ని వాళ్ళ చదువు కోసం కానివ్వండి, మెడికల్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, వాళ్ళకి అవసరం. ఆ ల్యాండ్ని వారు అమ్ముకోవటానికి ప్రభుత్వం నుంచి వాళ్ళకి పర్మిషన్ కావాలి. ఎందుకంటే ఆ భూమి ఇచ్చింది ఎందుకంటే వారు సాగు చేసుకుని వ్యవసాయం చేసుకుని చిన్న చిన్న పంటలు వేసుకుని వారి జీవనాన్ని సాగించడానికి అది ఇవ్వటం జరిగింది. అలాంటి ల్యాండ్ వాళ్ళు అమ్మాలి, వారి తాలూకు వారసులు ఆ హక్కును అనుభవించాలి అంటే ప్రభుత్వం నుంచి అనుమతులు తప్పనిసరి. ప్రభుత్వ అనుమతి రావటానికి ఎలాంటి అప్లికేషన్స్ మనం పెట్టాలి, ఎలాంటి రిప్రజెంటేషన్స్ మనం ఇవ్వాల్సి వస్తుంది. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ డిపార్ట్మెంట్ వరకు మన రిప్రజెంటేషన్ పెట్టాలి, దాంట్లో ఎలాంటి అంశాలను మనం పొందుపరచాలి, మన అవసరాలు ఏంటి, అలాంటి ప్రేయర్స్ పెట్టాలంటే, అలాంటి అనుమతుల కోసం లెటర్స్ పెట్టాలంటే చాలామందికి నిరక్షరాస్యత ఇవన్నీ ఉంటాయి కదా కారణాలు. ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది వాళ్ళకి అవగాహన ఉండదు. సో అలాంటి విషయాల్లో మా విమెన్స్ ప్రైడ్ అడ్వకేట్స్ ఈ విషయంలో పేద ప్రజలకి వారికి అనుమతులు ఇప్పించడంలో మ్యూటేషన్స్ కానివ్వండి, అలాగే నో అబ్జెక్షన్ అంటే ఆ భూములు అమ్ముకోవాలంటే కలెక్టర్ నుంచి నో అబ్జెక్షన్ కావాలి. అలాంటి రిప్రజెంటేషన్స్ వాళ్ళకి ఇవ్వటంలో కానివ్వండి, ఆ రిప్రజెంటేషన్స్ ఎలా పెట్టాలి, ఒకవేళ అలాంటి వాటిలో అబ్స్ట్రక్షన్స్ ఏమైనా వస్తే హైకోర్టులో రిట్ ఆఫ్ మ్యాండమస్ అంటే ఒక అధికారి తను చేయాల్సిన పని తను చేయనప్పుడు హైకోర్టులో రిట్ ఆఫ్ మ్యాండమస్ వేసుకోవటం. అలాగే కొన్ని కేసెస్లో రికార్డ్స్ ఉండవు, అలాంటి రికార్డ్స్ కూడా మనకు కావాలి అన్నప్పుడు సెర్షరైజ్డ్ మ్యాండమస్ అనే రిట్ వేయటం. అంటే ప్రభుత్వంలో ఈ ల్యాండ్కి సంబంధించిన
పేపర్స్ ఏవైతే ఉంటాయో సర్టిఫైడ్ కాపీస్ అవన్నీ తీసుకుని అవన్నీ హైకోర్టులో ఆ రికార్డ్ కూడా తెప్పించుకుని వీళ్ళకి ఎలాంటి పర్మిషన్స్ కావాలి అనేది గవర్నమెంట్ కూలంకషంగా విచారించి దానికి తగు ఆదేశాలు ఇవ్వటం జరుగుతుంది. ఆ ఆదేశాలు ఎవరికి ఇస్తారంటే కలెక్టర్కి, తహసీల్దార్కి, వీళ్ళ ఏదైతే రిప్రజెంటేషన్ పెట్టుకున్నారో దాన్ని కన్సిడర్ చేయండి అని రిప్రజెంటేషన్ అని ఆదేశాలు ఇవ్వటం జరుగుతుంది. అవి ఇచ్చిన తర్వాత ఆ లెటర్ ఇలా హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని జతపరిచి రిప్రజెంటేషన్ మళ్ళీ పెట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆ వర్క్ చేయించడానికి ఎలాంటి రిప్రజెంటేషన్స్ పెట్టాలి, ఫాలోఅప్ ఎలాంటి అవసరం, ఇవన్నీ కూడా మేము వారికి తెలియచెప్పడం జరుగుతుంది, వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీస్, కొన్ని ఫైల్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర ఉంటాయి. అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఎలాంటి రిప్రజెంటేషన్ పెట్టాలి, అవసరమైతే అప్పీల్స్ ఎలా వేయాలి, పిటిషన్స్ ఎలా వేయాలి, ఇవన్నీ విషయాల్లో మా ఎల్ఎల్పి తప్పకుండా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే పూర్ పీపుల్కి ఎలా అప్రోచ్ అవ్వాలనేది సరైన అవగాహన అనేది ఉండదు. అలాంటప్పుడు మేము కొంతమంది వాళ్ళని మోసం చేయటం ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి మా ఎల్ఎల్పి స్పెషల్గా మా విమెన్ అడ్వకేట్స్ అన్ని రంగాల్లో కూడా అన్ని సబ్జెక్టులో కూడా వారు నిష్ణాతులై ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా 10 సంవత్సరాలు పైబడి ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వకేట్స్ ఉన్నారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో ముఖ్యంగా విమెన్కి సంబంధించి స్పెషల్ క్వాలిటీ నేను మీకు చెప్పక్కర్లేదు. వాళ్ళల్లో ఉన్న ఓపిక కానివ్వండి, ఎంపతి, కొన్ని బాధలు అర్థం చేసుకునే అలాంటి సహాయం ఇవ్వగలిగే మనస్సు ఎక్కువగా విమెన్ అడ్వకేట్స్కి ఉంటుంది. అలాగే ఒక వర్క్ వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత చివరి వరకు ఆ వర్క్ని సాధించగలిగే నేర్పరితనం కూడా విమెన్కి ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో మా ప్రైడ్ అడ్వకేట్స్ చాలా చక్కగా వర్క్ చేస్తారు.